అందరికి ముందుగా నమస్కారం అండి. కుకింగ్ ఆయిల్ అంటే వంట నూనె అసలేం వాడాలి? ఏం వాడుతున్నాం? ఈ టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్పుకొని వెళ్దాం. రాబోయే 2 నెలల్లో యావత్ దేశంలో బియ్యం మీద 5-10%, పప్పుల మీద 8-15%, వంట నూనెల మీద 5-12% వరకు ధరలు పెరిగే ఛాన్స్ ఉందని, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు అనేది సమాచారం. ఎందుకంటే మనం అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రాలు కాబట్టి. దీనికి కారణం ఏ ప్రభుత్వాలు కాదు. అందరికీ తెలిసిందే. ఎల్‌నీలో అలానే మాన్సూన్ వీక్ అవ్వటం వల్ల వర్షాలు ప్రస్తుతానికి లేవు. సో, ఇది ఇలానే కొనసాగితే ధరల పెరుగుదల తప్పదు. కావున దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణుల సూచన. ఇంకపోతే ఈరోజు అసలు మన టాపిక్ చూసిన వాళ్ళు నేను నాలెడ్జ్ తెచ్చుకున్నాను అని కాకుండా ఇంట్లో అందరి ఆరోగ్యానికి బాధ్యత అని తెలుసుకో. మనం వంట కోసం వాడే నూనె ఏది తెస్తున్నాం అది ఎంతవరకు మన ఫ్యామిలీకి బెస్ట్ అని మనం సమాజంలో కొంతమంది చూస్తూ ఉంటాం. తెలిసింది తక్కువైనా ఆయనకు బాగా తెలుసని అలాంటోళ్ళు చెప్పింది తెస్తుంటాం. కానీ మనం పర్టిక్యులర్‌గా కొంత సమయం వెచ్చించి తెలుసుకోవడానికి ఎప్పుడు మనం దాని మీద దృష్టి పెట్టం. కానీ కనీసం ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంత సమయం తెలుసుకోవడం కోసం వేచి ఉంచండి. ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తే ముందు మన జేఈ విజన్ ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచడానికి చాలా కష్టం ఉందండి. మీకు వర్త్ అనిపిస్తే ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ లైక్ వల్ల ఈ సమాచారం మరికొందరికి వెళ్ళే అవకాశం ఉంది. సరే, ఇంక మ్యాటర్‌లోకి వెళ్తే మనం రోజువారీ తినే ఆహారానికి ఉపయోగించే వంట నూనెలు దాదాపుగా 15 రకాలే ఉన్నాయి. 15 రకాల పైనే ఉండొచ్చు. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్‌లో వాడే మార్కెట్‌లో సాధారణంగా ఎక్కువ మన ఇళ్లల్లో వాడే కొన్ని పేర్లు చెప్తాను. దీనిలో మీరు తెచ్చేవి ఉన్నాయేమో ఒకసారి చూసుకోండి. సన్‌ఫ్లవర్ ఆయిల్, గోల్డ్ విన్నర్, ఫార్చ్యూన్, సఫోలా, గ్రౌండ్‌నట్ ఆయిల్, పామ్ ఆయిల్, సీసమ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్ నేమ్స్ 80% వరకు చాలా ఇళ్లల్లో వాడతారు. కొన్నైతే హోటల్స్‌లో కూడా వాడతారు. అది వేరే విషయం. అయితే వీటి పేర్లు ఎందుకు చెప్పానంటే, అసలు వీటిలో ఏం వాడతారు? దానివల్ల మనకు వచ్చే అనారోగ్యాలు ఎలా వస్తాయి? ఫస్ట్ తెలుసుకుందాం. అయితే ఆయిల్స్‌లో 2 రకాల ఆయిల్స్ ఉంటాయండి. రిఫైన్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. గింజల నుంచి ఆయిల్ 2 పద్ధతిలో తీస్తారు. వాటిల్లో ఒకటి రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెస్, ఇంకోటి కోల్డ్ ఆయిల్ ప్రాసెస్. అయితే ముందుగా రిఫండ్ అనే పదానికి అర్థం చూద్దాం. దానివల్ల వచ్చే లాభాలేంటి? నష్టాలేంటి? రిఫైన్డ్ అంటే కెమికల్‌తో 200 డిగ్రీల వరకు హీట్‌తో క్లీన్ చేసి వాసన లేకుండా, కలర్ లేకుండా చేసిన ఆయిల్. ఇంత ప్రాసెస్ జరిగిన దాన్ని రిఫైన్డ్ అంటారు. ఇదే మార్కెట్‌లో తక్కువ ధర. వంటకు బాగుంటది. ఎక్కువ నెలలు కూడా నిల్వ ఉంటుంది. కానీ కెమికల్ హీట్ నుంచి న్యూట్రియంట్స్, వాసన, కలరు అసలు ఏమీ లేకుండా అసలు మనిషి హెల్త్‌కి మంచి చేసే ప్రోటీన్స్ మొత్తం పోయి ఓన్లీ దానితో పాటు ఓన్లీ నూనెతో పాటు ట్రాన్స్ ఫ్యాట్ అనేది వస్తుంది. అసలు ఈ ట్రాన్స్ ఫ్యాట్ అంటే ట్రాన్స్ ఫ్యాట్ వల్ల లాంగ్ టర్మ్‌లో హార్ట్ అటాక్‌తో పాటు ఇంకొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి అవి చూద్దాం. ఆయిల్‌ని శుద్ధి చేసే క్రమంలో యాడ్ చేసే కెమికల్స్ హెక్సానేన్. ఇది గింజల నుంచి మొత్తం ఆయిల్ తీయడానికి వాడతారు. కాస్టిక్ సోడా అండ్ యాసిడ్. ఇది క్లీన్ చేయడానికి వాడతారు. బ్లీచింగ్ క్లే. ఇది ఆయిల్‌ని తెల్లగా చేయడానికి వాడతారు. ఇంకా ఫైనల్‌గా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి టీబీహెచ్‌క్యూ, బీహెచ్ఏ యాడ్ చేస్తారు. ఇవి బాటిల్ మీద లేబుల్ మీద కూడా ఈ320 బీహెచ్ఏ, ఈ319 టీబీహెచ్‌కే అని కోడ్‌తో కూడా రాసుంటుంది. దీన్ని ట్రాన్స్ ఫ్యాట్ లేదా ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్ అని పిలుస్తారు. ఇది బాడీలో నుంచి మంచి కొలెస్ట్రాల్‌ని చంపేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని మాత్రం పెంచుతుంది. దీని కారణంగా తర్వాత ఇది ఇలానే కంటిన్యూ చేస్తే మీకు తెలియనిదేముంది? అందరం వింటున్న కామన్ పదం ఈ రోజుల్లో హార్ట్ అటాక్. అలానే కొవ్వు పెరగటం వల్ల బాడీలో రక్తం ఫ్లో కరెక్ట్‌గా ఉండక బీపీ, షుగర్‌లు వస్తాయి. ఎక్కువ కొవ్వు స్టోర్ వల్ల వెయిట్ పెరిగిపోతారు. అలానే బాడీ లోపల మంట వస్తుంది. మంట బయటనే కాదు స్టమక్‌లో కూడా వస్తుంది. గమనించండి.
దానివల్ల జాయింట్ పెయిన్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అలానే క్యాన్సర్ కూడా పెరుగుతుంది. దీని మీద WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది. రోజు మనం తినే ఫుడ్‌లో ట్రాన్స్ ఫ్యాట్ 0% ఉంటే మంచిది. ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఫుడ్‌ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇప్పుడు రిఫైన్డ్ గురించి తెలుసుకోవటం అయిపోయింది కాబట్టి, అసలు వాటిల్లో ఎక్కువగా ఉన్న పేర్లు చూద్దాం. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, గ్రౌండ్‌నట్ రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, రిఫైన్డ్ రైస్ బ్రెయిన్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ మస్టర్డ్ ఆయిల్. వీటిలో రీసెంట్‌గా కొన్ని సర్వేలను బట్టి చూస్తే, వీటిలో చాలా వరకు వచ్చిన సర్వేలలో అయితే సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ రైస్ బ్రెయిన్ ఆయిల్, రిఫైన్డ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ ఎక్కువ మోతాదుల్లో ప్రజలు వాడుతున్నారని తేలింది. ఇక్కడ నేను కూడా ఒక ఓన్ ఎక్స్‌పీరియన్స్ చేశానండి. చాలామంది నాకు తెలుసనుకోని షాప్‌కెళ్ళి రిఫైన్డ్ ఆయిల్ డబ్బా ఒకటివ్వండి అంటే షాప్ అతను వాటిల్లో గూడా మళ్ళీ రేట్లు తేడా ఉన్నాయి అడుగుతారు. ఒక 100, 200 తేడా ఉన్న అమౌంట్‌లు చెప్తే మనం తెలియగలం గదా! ఈ రిఫండ్ ఆయిల్ మన తక్కువ అంతా రిఫండ్ ఆయిలే గదా! తక్కువ ధరకొచ్చేది తీసుకుందామని తీసుకుంటారు. మన ఆరోగ్యంతో పాటు మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టడానికి మనం తక్కువ డబ్బుతో ఆయిల్‌ని కొంటున్నాం ఒక అనారోగ్యాన్ని అంతే. ఇదే మన తెలివి. సరే ఇప్పటిదాకా తెలియక చేసింది ఇప్పటి నుంచి తెలుసుకోండి. ఇంకొకటి కోల్డ్ ప్రెస్డ్. దీన్ని వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అని కూడా అంటారు. ఇది నేరుగా రైతుల దగ్గర నుంచి గింజలు కొని, వీటి నుంచి దుమ్ము, మట్టి, చెత్తంతా వేరు చేసి, తర్వాత వీటిని బలంగా నొక్కే యంత్రాల్లో వేసి నూనె తీస్తారు. తర్వాత సన్నని ఫిల్టర్‌లతో వడపోసి డబ్బాల్లో నింపుతారు. దీనిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ సహజ పదార్థాలు ఉంటాయి. ఏ నూనె తీసుకుంటే ఆ వాసన వస్తుంది. ఇంకా ఇదంతా గింజ పండే విధానం, పండిన గింజ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఎటువంటి కెమికల్ ఉండదు కాబట్టి వీటి ధర కూడా మార్కెట్‌లో ఎక్కువే. అలానే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. రిఫైన్డ్ ఆయిల్ అనుకోండి కెమికల్ కలుపుతారు కాబట్టి ఒక సంవత్సరం ఉండేలా దానిలో కెమికల్ కలుపుతారు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ సహజ పద్ధతి కాబట్టి 3-6 నెలల వరకు అంతే. ఇది మనం వాడే ప్రతి ఆయిల్‌లో రిఫైన్డ్ ఎలా ఉంటుందో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా అలానే ఉంటుంది. అంటే కోల్డ్ ప్రెస్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ ఇలా అనమాట. సో, ఇంకా చెప్పటం నా వంతు అయిపోయింది. ఇంక మీ ఆరోగ్యం మీ చేతుల్లో. కానీ ఒకటి, ఈ రోజుల్లో ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే దాదాపుగా అన్నీ మన దగ్గర ఉన్నట్లే. జై హింద్, జై భారత్.